తీగజాతి కూరగాయ పంటల్లో ఇటీవల ఆదరణకు నోచుకుంటున్న పంట ఆగాకర. దీన్నే బోడకాకర అని, బొంతకాకర అని అంటుంటారు. హిందీలో జంగ్లీ కరేలా అని, కక్రోల్ అని, ఆంగ్లంలో స్పైన్ గార్డ్ అని అంటారు. పేరులో కాకర ఉన్నా కాకర మాదిరిగా ఈ కాయలో చేదు ఉండదు. కాయలు మృదువైన ముళ్ళు కలిగి నిమ్మకాయంత పరిమాణంలో ఉంటాయి. ఆగాకర కాయల్లో బి విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. అంతేకాక మధుమేహ వ్యాధి, దగ్గు, ఆయాసం వంటి శ్వాస వ్యాధులు, అల్సర్లు, కామెర్లు వంటి వ్యాధులను నివారించే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో వీటికి మార్కెట్లో మంచి ధరలు పలుకుతాయి. ఆగాకర ఎక్కువగా చెరువుగట్లపై, బీడు భూముల్లో, కొండ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా తీగలా అల్లుకొని కాయలు కాసే పంట. ఈ మధ్య కాలంలోనే దీన్ని వాణిజ్యపరంగా సాగులోకి తెస్తున్నారు. అధిక వర్షపాతం, అధిక వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో బాగా అందివస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లోని అటవీ ప్రాంతాలు, ఎత్తైన కొండ ప్రాంతాల్లో ఆగాకరను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంట సాగులో కొన్ని ముఖ్యమైన మెలకువలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ బి సాయికృష్ణ నిఖిల్ నుంచి తెలుసుకుందాం. ఈ ఆగాకరనే మనము బోడకాకర, బొంతకాకర, పిచ్చి కాకర అని కూడా అంటాము. దీని సైంటిఫిక్ నేమ్ తీసుకున్నట్టయితే మొమాడికా డయోసియా. ఇది మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన తీగ మొక్క. ఈ తెలంగాణలో ఇది ఎక్కువ మట్టుకు అయితే నార్దర్న్ తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్ ఇట్లాంటి కొంచెము హిల్లీ ప్లేసెస్లో ఎక్కడైతే ఈ గుట్టల ప్రాంతాలలో దీన్ని సాగు చేస్తున్నారు. ఇది ఒక డయోషియస్ ప్లాంట్. డయోషియస్ ప్లాంట్ అంటే దీంట్లో మేల్ అండ్ ఫీమేల్ ప్లాంట్స్ అనేది సపరేట్గా ఉంటాయి. మేల్ ఫ్లవర్ సపరేట్గా ఉంటుంది, ఫీమేల్ ఫ్లవర్ కూడా సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు పాపులర్గా ఉన్న వెరైటీస్ అయితే అర్కా భరత్ అనే ఈ వెరైటీ చటాలి సెంటర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ చటాలి సెంటర్ నుంచి మేము ఈ ప్లాంట్స్ తీసుకొని వచ్చాము. ఇదే కాకుండా ఒకవేళ వేరే వెరైటీస్ ఏదైనా ప్రిఫరబుల్ అంటే కాశీ గౌతమ్ అని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ వారణాసి వాళ్ళు రిలీజ్ చేసిన కాశీ గౌతమ్ అనేది ఒకటి ఉంది. ఇంకొకటి నీలాంచల్ శ్రీ, ఇది మనకి ఒరిస్సా నుంచి వచ్చిన వెరైటీ. ఈ మూడు వెరైటీలు కూడా తెలంగాణకి సూట్ అవుతాయి. యూజువల్గా సమ్మర్ సీజన్ స్టార్టింగ్లో అంటే వేసవి కాలము స్టార్ట్ అయ్యే టైంలో దీన్ని మనం ప్లాంటింగ్ తీసుకోవాలి. దీన్ని ప్లాంటింగ్ మనము ఒకవేళ రూట్ సక్కర్స్తో కానీ లేకపోతే సీడ్స్తోనన్నా తీసుకోవచ్చు. సీడ్స్తోన ఎందుకు తక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే సీడ్స్తోన తీసుకున్నట్టే జర్మినేషన్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. జర్మినేషన్ పర్సంటేజ్ ఓన్లీ 30% వరకే వస్తుంది. అందుకే చాలా మటుకు మనం దీన్ని రూట్ సక్కర్స్తో ప్రాపగేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఒక ఎకరాకి మనకి ఆల్మోస్ట్ ఒక 1000 ప్లాంట్స్ వస్తాయి. ఆ 1000 ప్లాంట్స్లో మనము మళ్ళీ మేల్ ఫీమేల్ రేషియో అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి వస్తుంది. 900 ప్లాంట్స్ ఫీమేల్ తీసుకున్నట్టయితే ఒక 100 ప్లాంట్స్ మేల్ తీసుకోవాలి. అంటే మనం సపోజ్ ఎవ్రీ 10 ప్లాంట్స్కి ఒక ఫీమేల్ ప్లాంట్ని పెట్టుకోవాలి. అప్పుడే పాలినేషన్ అనేది సరిగ్గా జరిగి ఫీమేల్ ప్లాంట్స్ మీద ఫ్రూటింగ్ అనేది వస్తుంది. స్పేసింగ్ తీసుకున్నట్టయితే ఇది ప్లాంట్ టు ప్లాంట్ ఒక 1 మీటర్ స్పేసింగ్ తీసుకుంటే రో టు రో 1.5 మీటర్ స్పేసింగ్ తీసుకోవాలి. ఇది మనకి 35 to 40 డేస్ తర్వాత ఇది మనకి జర్మినేషన్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైతే ఈ తీగ పెరగడం స్టార్ట్ అవుతుందో మనం అప్పటి నుంచే దీన్ని ఈ ట్రెల్లిస్ మీదకి ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఆల్మోస్ట్ 8 feet హైట్ దాకా మనకి ఎక్కేస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి 8 feet హైట్ వస్తుంది. మీకు ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు పంట అనేది స్టార్ట్ అవుతుంది. దీంట్లో మనకి 2 types ఆఫ్ ఫ్లవర్ ఉంటాయి, మేల్ ఫ్లవర్ అండ్ ఫీమేల్ ఫ్లవర్. రెండు కూడా మనకి క్రీమిష్ వైట్ కలర్లో ఉంటారు. ఒకవేళ ఫీమేల్ ఫ్లవర్ని ఐడెంటిఫై చేయాలి అంటే ఫ్లవర్కి వెనకాల ఇట్లా ఒక పిందెలాగా మనకి కనిపిస్తుంది. అదే ఒకవేళ మేల్ ఫ్లవర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే కింద దానికి ఒక క్యాలెక్స్ రూపంలో జరుగుతుంది. ఈ పాలినేషన్ జరిగిన తర్వాత మనకి ఇలా పిందెలు అనేది ఏర్పడతాయి. ఈ పిందెలు ఏర్పడి ఇదొక టోటల్లీ మెచ్యూర్డ్ ఫ్రూట్. ఒకవేళ దీని లెంత్ చూసుకున్నట్టయితే మనకి 2 to 10 centimeters లెంత్లో, ఒకవేళ విడ్త్ చూసుకుంటే 3 to 5 centimeters విడ్త్లో వస్తుంది. ఒకవేళ ఒక ఫ్రూట్ యొక్క మనం వెయిట్ చూసుకున్నట్టయితే ఇది మనకి 20 to 80 grams. ఇది మనకు ఒక ఇండివిజువల్ ఫ్రూట్ యొక్క వెయిట్ వస్తుంది. పండు ఈగ దీనిలో ఒకటి మేజర్ పెస్ట్. మనము ఒకవేళ దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే 4 to 6 ఫిరోమోన్ ట్రాప్స్ ఒకవేళ పెట్టుకున్నట్టయితే దీన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. అయితే దీన్ని ఫస్ట్ మనం క్రాప్ని ఎలా స్టార్ట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే సమ్మర్ స్టార్టింగ్లో మనం చేసుకుంటామో తర్వాత దీనిది ఏదైతే స్ప్రౌటింగ్ వచ్చి తీగ ఎక్కడం అనేది మనకి జూన్ నాటికి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జూన్లో మొత్తం తీగ మొత్తం ఎక్కేసరికి తీగ ఆల్మోస్ట్ 6 feet to 8 feet దాకా తీగ ఎక్కేస్తుంది.
ఎక్కేసిన తర్వాత మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో మనకి దీని పంట అనేది పూర్తిగా వస్తుంది. ప్రతి వారానికి ఒక 2 సార్లు మనం తీసుకోవచ్చు. ఎకరానికి తీసుకున్నట్టయితే 8 నుంచి 10 క్వింటాళ్ళు ఎకరానికి దీని దిగుబడి వస్తుంది. ఇది ఎప్పుడైతే లేతగా ఉంటుందో పండు, లేతగా ఉన్నప్పుడే దీనికి మార్కెట్లో మంచి ధర వస్తుంది. ఒకవేళ ముదిరినట్టయితే ఇది ఆరెంజిష్ కలర్లోకి వచ్చేసి దాని తర్వాత దీని కీపింగ్ క్వాలిటీ కానీ మార్కెటబిలిటీ అనేది దెబ్బతింటుంది. లేతగా ఉన్నప్పుడైతేనే మనకి మార్కెట్లో మంచిగా ఇది అమ్ముడుపోతుంది. ఒకవేళ రేట్ చూసుకున్నట్టయితే ఇది మనకు ఆల్మోస్ట్ 150-200 రూపీస్ పర్ కేజీ ఇది మనకి రీటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. మీకు సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ దాకా కూడా ఈ పంట వస్తుంది. ఒకవేళ ఎవరైనా కూడా దీని గురించి తెలుసుకోవాలి, ఒకసారి పంట చూడదలుచుకుంటే కూరగాయల పరిశోధన స్థానం రాజేంద్రనగర్కి వస్తే ఇప్పుడు పంట ఆల్రెడీ క్రాపింగ్ స్టేజ్లో ఉంది. ఇది అక్టోబర్లో ఎప్పుడైతే మనం మొత్తం హార్వెస్ట్ కంప్లీట్ అవుతుందో దీని తర్వాత ఏమవుతుందంటే ఈ ప్లాంట్స్ అన్నీ చనిపోయి హైబర్నేషన్లోకి వెళ్ళిపోతాయి. హైబర్నేషన్లో అక్టోబర్కి వెళ్ళిపోయిన తర్వాత తీగలంతా చనిపోయి హైబర్నేషన్కి ఎప్పుడైతే వెళ్తుందో మళ్ళీ మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైతే మళ్ళీ వర్షాలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మళ్ళీ జర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది బహువార్షిక పంట, అంటే మీకు ఆల్మోస్ట్ 5 నుంచి 6 ఇయర్స్ దాకా వస్తుంది. ఒకసారి నాటుకున్నారంటే ఆల్మోస్ట్ 6 ఇయర్స్ పంట. ఇది రైతులకు చాలా లాభదాయకంగా ఉంటుంది.